హే, ఏంటి పొద్దున వచ్చి డిస్టర్బ్ చేస్తావేంటి? బుద్ధి లేదా? టైం లేదు. మీరు జిమ్కి వెళ్ళే టైం అవుతుందండి. నీ చేత్తో కాఫీ ఇస్తే నేను తీసుకోను. పోనీ పాలు తీసుకురమ్మంటారా? ఏంటి కామెడీ చేస్తున్నావా? కాఫీ డీలు అందించేస్తే కరిగిపోతాను అనుకుంటున్నావా? పోనీ ఏం చేస్తే మీ మనసు కరుగుతుందో చెప్పండి, అదే చేస్తాను. నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నా మనసు మారదు, నీ మీదున్న కోపం పోదు. సర్లేండి, కోపాన్ని అలాగే ఉంచి ఇదిగోండి ఈ కాఫీ తాగి ఫ్రెష్ అవ్వండి. ఉండండి, గీజర్ ఆన్ చేస్తాను. హే, వద్దని చెప్తే అర్థం కాదా? బుర్ర పనిచేయదా నీకు? ఏంటి నాన్న, ఏమైంది? చూడు మమ్మీ, ఉదయాన్ని వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. ఏం డిస్టర్బ్ చేసిందిరా? నేను అడగకుండానే కాఫీ తీసుకొచ్చింది. ఇదిగోండి టవల్ తీసుకోండి, ఫ్రెష్ అవ్వండి, గీజర్ ఆన్ చేస్తానని ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇందులో ఓవర్ యాక్షన్ ఏముందిరా? ప్రతి భార్య భర్తకు చేయాల్సిన సేవలే తను చేస్తుంది. పైగా నీకు జిమ్కి టైం అవుతుంది కదా, అందుకోసమే నిన్ను వదిన తొందర పెడుతుంది. అందులో తప్పేముందిరా? తప్పు కాకపోతే ఏంట్రా? వాడు వద్దు అన్నప్పుడు తనెందుకు ఈ రూమ్లోకి రావాలి? వద్దంటే రాకుండా మానేయడానికి నేనేం చుట్టాని కాదు కదత్తయ్య, ఆయన భార్యని. భార్య అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ చరణ్ అనుకోవట్లేదు. అనవసరంగా ఆయన దగ్గరకు వచ్చి డిస్టర్బ్ చేస్తే మర్యాద దక్కదు. ఏమనుకోవచ్చండి? నన్ను కొడతావా? మరి మధ్యలో దూరి మాట్లాడుతుంది నువ్వే కదా. ఓహో, అత్తయ్య గారు కూడా మాట్లాడారు, ఆవిడ్ని కొట్టమని హింటిస్తున్నావా? హే, ఏమనుకుంటున్నావు నువ్వు? తన మీద చేయి చేసుకోవడం ఏంటి? తన మీద చేయి చేసుకోవడం తప్పు అంటున్నారు. మరి భార్యాభర్తల గొడవలోకి మధ్యలో దూరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్పు కదా? మాకు 100 ఉంటాయి. అయితే గొడవ పడతాం, లేదంటే కింద మీద పడతాం. మధ్యలో నీకెందుకే? తప్పు కదా? నువ్వు సేవలు చేయాలనుకుంటే అదిగో నీ భర్త చంటికి చేసుకో. నువ్వు గొడవలు పడాలనుకుంటే నీ భర్త చంటితో పడు. అంతేకాని వేరే వాళ్ళ మధ్యలో దూరావనుకో, రిజల్ట్ ఇలాగే ఉంటుంది. పద్ధతి మార్చుకో. ఏయ్, ఏంటే నా ముందే దాన్ని కొట్టి వార్నింగ్ ఇస్తున్నావు? సరే అత్తయ్య, మీరు కొంచెం పక్కకెళ్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మొదలు పెడతా. చూడండి అత్తయ్య, నేనేదైనా తప్పు చేశాననుకో, అత్తగారిగా నన్ను దెబ్బ కొట్టే అధికారం కానీ, నన్నొక మాట అనే అధికారం కానీ మీకుంటుంది. మరి ఇప్పుడిది తప్పు మాట్లాడింది కదా, అక్కగా దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నాదే కదా. అందుకే కొట్టక తప్పలేదు. ఎన్నిసార్లు చెప్పినా తనకు అర్థం కావడం లేదు. అందుకే చెప్పడం అనవసరమని పీకడం మొదలుపెట్టా. నేను చేసింది తప్పంటారా బామ్మగారు? తప్పెందుకు అవుతుంది? భార్య భర్తలన్నాక 1,00,000 ఉంటాయి మీ మధ్య. మీరు పడాలి. అయినా నువ్వేంట్రా? అది కాఫీ ఇవ్వడం నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, అంతేకాని ఓ నరిచేసి అందరినీ డిస్టర్బ్ చేయాలా? పదండి, మొగుడు పెళ్ళాల మధ్య ఓ దూరేస్తారు అందరూను. పదండి, రండి. ఏమండి, మీకు జిమ్కి టైం అయిపోతుందండి. నాకు తెలుసు, నా కళ్ళేం పోలేదు. గడియారంలో టైం నాకు కనపడుతుంది. ముందు నువ్వు ఇక్కడ నుంచి పోలేదంటే నాకు బీపీ వస్తుంది. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానండి? మీరు కొంచెం త్వరగా రెడీ అయిపోతే మీకోసం టిఫిన్ అది రెడీ చేసేస్తాను. నాకొద్దు. అబ్బా, అలా అనకండి. ఎందుకంత కోపం? నన్ను అసలు ముట్టుకోవద్దు. అదేంటి? అదంతే, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నన్ను టచ్ చేస్తే మాత్రం ఒప్పుకొని చెప్తున్నా. టవల్ విసిరేసినంత ఈజీ కాదు పెళ్ళాన్ని పక్కకి విసిరేయడం.
కళ్ళు కనపడట్లేదా నీకు? ఏమైందండి? చెట్టు అంత మనిషిని నీ కళ్ళ ముందు కాలు జారి పడిపోతుంటే పట్టుకోవాలని తెలీదా? అయ్యో, మీరు పడకుండా పట్టుకోవాలని అనుకున్నానండి. మరెందుకు పట్టుకోలేదు? అంటే మీరు చెప్పినట్టే వినాలని. ఇందాక మీరు ఒక ఆర్డర్ పాస్ చేశారు కదా, సో మీరు ముట్టుకోవద్దన్నప్పుడు నేను మళ్ళీ ముట్టుకుంటే ఇంకోసారి గొడవ అవుతుంది, ఎందుకులే అని. నువ్వు తెలియక చెయ్యట్లేదే, కావాలనే చేస్తున్నావు. ఎప్పుడు నేను డైలాగ్ స్లిప్ అవుతానా, అది పట్టుకొని ఎప్పుడు ఆడేసుకుందావా అని చూస్తావు. ఇంత జరిగినా ఇంకా దెయ్యంలా నిలబడే ఉన్నావు. కాస్త చెయ్యవు. అంటే ముట్టుకోవచ్చా అండి? ఓకే 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 ఓకే. ఏంటండి అప్పుడే కోపడతారు, అప్పుడే మీద పడతారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలి? హేయ్, ఎక్స్ట్రా చేయకు. నేనే నీ మీద కావాలని పడలేదు, నువ్వే కావాలని నన్ను లాగేసుకున్నావు. కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా. నేను ఇలాగే మాట్లాడతానే, నా వాయిస్ ఇంతే, ఇంకా గట్టిగా అరుస్తాను. అసలు ఏ నక్షత్రంలో పుట్టావే నువ్వు? అమ్మని అడిగి చెప్పమంటారా? హ? ఏ వద్దమ్మా, నీతోనే వేగలేక చస్తున్నాను. ఇంకా గుండమ్మ గారు కూడా దిగారంటే ఇంకా నా బతుకు బస్ స్టాండే. సరే అయితే ఫాస్ట్ గా రెడీ అయ్యి రండి, టిఫిన్ చేద్దురు గాని. ఛీ, ఏవండి రండి, టిఫిన్ చేద్దురు గాని. ఇంకా ఎక్కడున్నాడే? వాడు జిమ్ కని వెళ్ళిపోయాడు కదా. అదేంటి, టిఫిన్ రెడీ చేశానని చెప్పాను, తినకుండా వెళ్ళిపోయారా? కోపంలో ఉన్నాడు కదమ్మా, అందుకే అవాయిడ్ చేస్తున్నాడు. వాడు అవాయిడ్ చేస్తే ఊరుకుంటామా? వదినా నువ్వు వెంటపడు. కరెక్ట్, వెంట పడతాను. అక్షిత మీద చేయి చేసుకుంటే మీరేం మాట్లాడలేదేంటంటే? ఏం మాట్లాడాలి? భార్యాభర్తల గొడవ మధ్యలోకి వస్తే ఇలాగే పీకుతానని డైరెక్ట్ గా చెప్తోంది. నేను కూడా మధ్యలోకి వెళ్తే ఆ నిమిషంలో నన్ను కూడా కొడితే నా పరివేమవుతుంది? ఆంటీ, మీరు పరువు గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి ఆలోచించరా? ఆలోచించి చేసేదేంటి, అరిచి సాధించేదేంటి? ఇది భార్యాభర్తల గొడవ, మధ్యలో వేరే వాళ్ళు మాట్లాడితే తప్పు అని అది పాయింట్ రైజ్ చేసింది. అత్తయ్య గారు కూడా అక్కడే ఉన్నారు. కాదు అని చెప్పి మనం వాదించలేం కదా. కాబట్టి నేను సైలెంట్ అయ్యాను. దీనికైతే ఖచ్చితంగా నేను రివెంజ్ తీర్చుకుంటాను. కాస్త ఓపిక పట్టు.